ఆర్థిక వ్యవస్థకు ఊరటనిచ్చే ఒక కీలక పరిణామం అంతర్జాతీయ వేదికపై చోటు చేసుకుంది. అమెరికా మరియు ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు తగ్గుముఖం పట్టాయి. రెండు దేశాల శాంతి దిశగా అడుగులు వేస్తున్నాయని వచ్చిన వార్తలు ప్రపంచ మార్కెట్లో సానుకూల ప్రభావాన్ని చూపాయి. ఈ ప్రభావం భారత కరెన్సీ అయిన రూపాయిపై కూడా స్పష్టంగా కనిపించింది. నేటి ఫారెక్స్ ట్రేడింగ్తో అమెరికా డాలర్తో పోలిస్తే భారత్ రూపాయి గణనీయంగా బలపడింది. గత కొన్ని రోజులుగా ఒత్తిడిని ఎదుర్కొంటున్న రూపాయి ఒక్కసారిగా పుంజుకొని పెట్టుబడిదారుల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తుంది. ఈ మార్పుకు ప్రధాన కారణం ముడి చమురు ధరల పతనాన్ని నిపుణులు చెప్తున్నారు. ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుతున్నాయనే సంకేతాలు రావడంతో చమురు సరఫరాపై ఉన్న భయాలు తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు కిందికి దిగాయి. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన మార్గాన్ని భావించే హార్మోస్ జలసంధి మళ్ళీ పూర్తి స్థాయిలో కార్యకలాపాలకు అందుబాటులోకి రావచ్చనే వార్తలు కూడా మార్కెట్లోకి ఊరటనిచ్చాయి. దీంతో చమురు సరఫరా అంతరాయం ఏర్పడదన్న భయాలు తగ్గిపోయాయి. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద చమురు దిగుమతి దేశాలలో ఒకటి. అందువల్ల చమురు ధరలు తగ్గడం దేశానికి నేరుగా లాభం చేకూర్చే అంశంగా పరిగణిస్తున్నారు. చమురు దిగుమతుల కోసం తక్కువ విదేశీ మారక ద్రవ్యం ఖర్చు చేయాల్సి రావడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి తగ్గుతుంది. ఇక రూపాయి బలపడడం వల్ల మరో ప్రయోజనం కూడా ఉంది. విదేశాల నుంచి కొనుగోలు చేసే వస్తువుల వ్యయం కొంత మేర తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే దిగుమతులపై ఆధారపడే పరిశ్రమలకు కూడా ఇది సానుకూల సంకేతంగా భావిస్తున్నారు. అంతేకాదు అంతర్జాతీయంగా అమెరికా డాలర్ కొంత బలహీనపడడం, అమెరికా బ్రాండ్ ఈల్స్ తగ్గడం, ఏషియా మార్కెట్లో సానుకూల వాతావరణం నెలకొనడం వంటి అంశాలు కూడా రూపాయి బలపడేందుకు దోహదపడ్డాయి. మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ప్రపంచ రాజకీయ పరిస్థితులు మరింత స్థిరంగా మారితే భారత్ కరెన్సీకి ఇంకా మద్దతు లభించే అవకాశం ఉంది. అయితే భవిష్యత్తులో అంతర్జాతీయ పరిణామాలు ఎలా మారుతాయి అన్నది కీలకంగా మారనుంది. మొత్తానికి అమెరికా ఇరాన్ మధ్య శాంతి వాతావరణం ఏర్పడినట్లు వచ్చిన వార్తలు ప్రపంచ మార్కెట్కు ఊరటనివ్వడమే కాకుండా భారత రూపాయికి కూడా కొత్త బలాన్ని ఇచ్చింది. చమురు ధరలు తగ్గుదల, డాలర్ బలహీనత, సానుకూల మార్కెట్ సెంటిమెంట్ కలిసి భారత ఆర్థిక వ్యవస్థకు ఒక మంచి సంకేతాన్ని అందిస్తున్నాయి.